ఇవాళ అమరావతికి సంబంధించి మొదటి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటు రెండవ దశ భూములు ఇవ్వడానికి సిద్ధమైన లేదా నిరాకరిస్తున్నటువంటి రైతులు కూడా ఇవాళ వైఎస్ జగన్ కలవబోతున్నారు ఇవాళ అమరావతిలో, తాడేపల్లిలో. ఇది కాస్త కీలకమైనటువంటి పరిణామంగా ఉంటుంది. సో ఎలా విశ్లేషిస్తారు దీన్ని? అంటే నేను ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నా. సిఆర్డిఏ అంటే నాకు తెలిసి రెవెన్యూ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది కదా. డెఫినెట్లీ. ఒకడు ధర్మాన కృష్ణదాస్, ఇంకోటి ధర్మాన ప్రసాద్ కదా ఎలగబెట్టారు. ఒకరి తర్వాత వాళ్ళు రిలే బ్యారర్లు మార్చుకొని, అవునా కదా? వాళ్ళిద్దరికీ అవగాహన లేదు. సిఆర్డిఏ మీద అవగాహన లేని ఇద్దరు రెవెన్యూ మినిస్టర్లు ఉద్ధరించడానికి జగన్మోహన్ రెడ్డిని ఎత్తికి దాపరించారు. ఎందుకు దాపరించారు చెప్పనా? నిన్న పేర్ని నాని గారు ఒక బ్లాస్ట్ ఇచ్చారు. ఏమని? సిఆర్డిఏ అద్దె భవనాలు గవర్నమెంట్ ఆఫీసులు అక్కడికి వెళ్ళినా అద్దె కట్టుకోవాలని. ఇదే సిఆర్డిఏ చట్టం మీద పూర్తి అవగాహనతో ధర్మాన కృష్ణదాసో లేదా ధర్మాన ప్రసాదం మాట్లాడుంటే ఎలా ఉంటుంది? మేము ఎందుకు దీన్ని ఇంకొక అడుగు ముందుకు వెళ్ళనివ్వట్లేదు అంటే సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ రీఎమెండ్ చేయాలా? ఎందుకు చేయాలా? ఇట్లాంటి ఫ్లాస్ ఉన్నాయి దీంట్లో. గవర్నమెంట్ ఆఫీసు మళ్ళీ గవర్నమెంట్ రెంట్ కట్టుకోవాలన్న దగ్గర మేమెందుకు కట్టాలి? ఇప్పటిదానికి ఆ విజయవాడలోనో గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆఫీసులోనే కంటిన్యూ అవ్వాలి కదా. కొత్త బిల్డింగ్ దేనికన్నా ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చా లేదా? వాళ్ళు ఎంత ఉద్యమం చేశారండి, అమరావతి డెవలప్ చేయండి, రాజధాని కట్టండి అని. వీళ్ళనెత్తికే కదా పెనుభారం కింద మారింది దగ్గర, అవునా కదా? సో ఇద్దరు ఫెయిల్యూర్ ఎవరికి? గవర్నమెంట్కి ఎంత ఎఫెక్ట్ అయింది? గుంటూరు విజయవాడ మొత్తం సంకనాక పెట్టారు వాళ్ళిద్దరు తెలివి తక్కువతనం వల్ల. ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు? ఇది స్మార్టెస్ట్ ఎక్స్క్యూజ్ తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి. సిఆర్డిఏలో నేను ఇవాళ బిల్డింగ్లు కట్టకపోవడానికి ఇది రీజన్. దానికి ఏం మాటించారు? శ్మశానాలు, చెత్త చెదారం, లేనిపోయిన దరిద్రాలన్నీ అంటగట్టారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఫస్ట్ థింగ్, రిజర్వాయర్స్ గురించి నాకు దీని మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేస్తున్నా. రిజర్వాయర్లు కడితేనే కానీ నీళ్లు ముంపుని మన వల్ల కాదు. ఇక్కడ నేను కూడా నారాయణలాగా నీళ్ళు తోడుకుంటూ కూర్చోవాలి. ఇవి మాడొచ్చు కదా. ఎన్ని ఎక్స్క్యూజెస్ ఉన్నాయి? ఓ పక్క ప్యారలల్గా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మిలిటరీలు దింపారు, తొక్క దింపారు, తోటకూర దింపారని అనవసరమైన నెగిటివిటీని పోర్ట్రేట్ చేశారా లేకపోతే పాజిటివిటీని పోర్ట్రేట్ చేశారా? బదనమైంది ఎవరు లాస్ట్కి? గోపెట్టలో ఉన్నారు, జీవిత చర్మాంకాల్లో ఉన్నాడు ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, రాజకీయ సన్యాసాలు ఇంక అయిపోయింది వాళ్ళ చరిత్ర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న దగ్గర ఎంత ఎఫెక్టివ్ డిమాజ్ అయింది ఇక్కడ. ఇప్పుడు మీరు ఇవాళ అమరావతి రైతులు సాయంత్రం అది ఇంకా జరిగింది వదిలేండి, ఇంకా దీని మీద మాట్లాడదాం. ఇది ఒక విషయం చెప్తాను. వడ్డే శోభనాథేశ్వరరావు గారు పాపం నా బంధువు అనుకున్న ఆ వయసులో కూడా ఇవాళ అమరావతి రేడియస్ అవతల ఎక్వైర్ చేస్తున్న నారాయణకి గ్రామ సభలు పెట్టో లేకపోతే తీర్మానాలతో మేము భూములు ఇవ్వమని చెప్తున్న దగ్గర వైఎస్ఆర్సీపీ కూడా ఎందుకు వెళ్ళాయి? నేను చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అథెంటికేటివ్గా. ఈ పని అంటే ఎవడో తీసుకొచ్చి చెప్పేదాకా ఏం బాధ్యత లేదా మీకు? ఇవాళ బాధ్యత వచ్చింది, నిజమే, చాలా సంతోషం. కలుస్తారు. రేపటి నుంచైనా మీ శ్రేణులను అక్కడ సమాయత్తం చేస్తారా చేయరా? ఎందుకంటే ఒక పక్క మీరు మావిగానే ఎత్తుకున్నారు, ఇంకో పక్క ఎవడో బీజేపీ పారాచూట్ బ్యాచ్ గాడి ఇచ్చిన, తెలుగుదేశం నుంచి వెళ్ళిన పారాచూట్ బ్యాచ్ గాడి ఇచ్చిన ఫెయిలర్ అది. నేను ఛాలెంజ్ చేసి డిబేట్కి ఎవరితోనే సిద్ధంగా ఉన్నా. ఏది? మావిగాన్ అన్నది. ఇవాళ మీరు మంచో చెడో మావిగన్ ఎత్తుకున్నారు. ఎత్తుకున్నప్పుడు మావిగన్ రేడియస్లో రైతులు కిందే వస్తారు నాకు తెలిసి, అమరావతి రైతులు. వాళ్ళు సఫర్ అవుతున్న దానికి ఈరోజు దాకా వైఎస్ఆర్సీపీ ఎడ్జేది. పోనీ ఇవాళ నుంచైనా మీ కార్యాచరణ ఉందా? ఎందుకు అంటే లాస్ట్ టైం మీ గవర్నమెంట్ని బదనాం చేయడానికి అమరావతి ఉద్యమమే మీ నెత్తికి ఏలినాటి శాలనే దాపరించింది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? గవర్నమెంట్ పోవడానికి అమరావతి ఉద్యమం వన్ ఆఫ్ ద రీజన్. రైతులకు అన్యాయం చేసేసారు. ఈ చిన్న చితక బాలకోట వెళ్ళేటోళ్ళు కూడా చెలరేగిపోతుంటే ఏమీ చేయలేని నిస్సాయ స్థితి మీ దగ్గర. ఒప్పుకుంటారా ఒప్పుకోరా రేమన్ గారు? సో ఇప్పుడు ఇదే బొంబార్డింగ్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా వస్తున్నప్పుడు మీ కార్యాచరణ ఇవాళ నుంచి ఎగ్జిబిట్ చేస్తారా చేయరా? ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మాకు ఎవడో ఒకటి పొలిటికల్ సినారియోలో గవర్నమెంట్కి ఎగెనిస్ట్ చేయడానికి 151 గెలిచిన మీకు పాశుపశాస్త్రాల కింద తయారైంది ఆ ఉద్యమం. రోజు యుద్ధమే, మీకు రోజు మిమ్మల్ని బదనాం చేసే కార్యక్రమమే. ఇవాళ అదే ఎఫెక్టివ్ సిచ్యువేషన్ మీకు అనుగుణంగా మలుచుకునేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. అదర్ దాన్ ద 34,000 కరకట్ట ఇవన్నీ 55,000 తీసేస్తే మిగిలిన 45,000 ఎకరాలను ఎక్కడైతే ఎక్వైరింగ్కి స్టార్ట్ అయిన దగ్గర ఆ గ్రామాలందరూ ఇవాళ ఎవడో ఒకడు ముందుండి నడిపించడానికి చూస్తున్నారు. పెద్ద ఆయన అయిపోయిన వడ్డే శోభనాథేశ్వరరావు గారికి జస్ట్ లైక్ మా కోదండరామ్ గారు లాగే వడ్డే శోభనాథేశ్వరరావు గారిని పెట్టుకోండి, వెనకతల వైఎస్ఆర్సీపీ శ్రేణులు పనిచేయండి. వాళ్ళు కూడా చేసింది ఇదే కదా. అమరావతి జేఏసీ అని బిల్డప్ ఇచ్చి వెనక నుంచి కొట్టవలసిందంతా తెలుగుదేశమే కొట్టింది కదా. ఆఖరికి మీ దగ్గర ఉన్న కోటంరెడ్డి సీతారెడ్డి లెక్కను కూడా పీసీకి ఎత్తుకెళ్ళిపోయారు.
సరే, ఇంకా అది పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనేది మీరు ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఇచ్చారు. నేను సూచనలు ఇవ్వట్లే, అదే ఇది ఒక పొలిటికల్ ఆపర్చునిటీ అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు ఇవాళ రైతులు కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తొలి దశలో రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటి వరకు డెవలప్డ్ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు అనేది మెయిన్ ఆరోపణతో ఇవాళ కలవబోతున్నారు జగన్ని. ఇది కూటమి ప్రభుత్వానికి ఎలాంటి పరిణామం? ఖచ్చితంగా పరిణామం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా సరే ఒక బ్రహ్మాండంగా మైక్ తీసుకుని డీటెయిల్డ్గా చెప్పమనండి. ఎందుకు చెప్పమంటున్నానంటే ఫస్ట్ ప్రయారిటీ నేను మీకు ప్లాట్లు కొట్టి ఇవ్వకపోవడానికి బినామీగాల్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఆయన బదనం ఎలాగయ్యారు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మీకు నిస్సహాయ స్థితిలో ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే నెక్కచ్చేని రైతులు మీరు, నెక్కచ్చి కాని రైతుల కోసం చేస్తున్న గేమ్ ఇది అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా? ఈ డేటా కలెక్ట్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మాడాలి మీరు. ఎందుకు అంటే యూ జస్ట్ డిడ్ ఎ వండర్. ఏంటి, బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్న కాకుండా పిలకలు పట్టుకొని వేసేసారు. ఏది, అవుటర్ రింగ్ రోడ్లో ఎంత అన్యాయాలు జరిగాయి కాబట్టి నారాయణ మీద కేసు, చంద్రబాబు గారి మీద కేసు, ఇలాంటివన్నీ పెట్టారు మీరు. జ్ఞాపకం ఉందా మీకు? అమరావతి ఫ్రాడ్స్ మీద. కానీ వాళ్ళు చాలా స్మార్ట్గా సేఫెస్ట్గా బయట ఉన్నారు. బలైపోయింది రైతులు. గమనించారా మీరు? ఇక్కడ బలైపోయిన రైతుల కోసం మీ ప్రాస్పెక్టివ్లో ఇక్కడెక్కడ యాడ్ అవ్వకుండా వీళ్ళిద్దరి మీద ఏదో చేజింగ్ టైపే ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. అర్థమైందా? అసలు ఫ్రాడ్ ఏం జరిగింది అన్నది నారాయణకి తప్ప ఇంకెవరికి అవగాహన లేదు దాంట్లో. నారాయణని మీరు ఎంత స్మార్ట్గా ఎంత ఎక్స్క్యూజ్ ఇచ్చుకొని అలా పక్క తీసుకుని వెళ్ళారు తప్ప నారాయణ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలే. మీరు గమనించారా? దిస్ ద టైం. ఇవాళ మీకు రైతులు అదే చూడండి, ఎదగబోయిన తీగ కాలుకి తగిలింది అంటారు. ఇవాళ వాళ్ళు ఒక సాంత్వనం పొందడానికి మీ దగ్గరికి వచ్చారు. ఈరోజు మీకు ఒక స్ట్రాటజికల్ మూవ్తో మీరు కనుక చేస్తే మీకు వచ్చే అప్లాస్ మామూలుగా ఉండవు. ఎందుకంటే అక్కడ మన రామారావు గారి ఆత్మ ఈ ఘోష ప్రతి రైతులోనూ ఇలా చూడండి, గ్లూకోజ్ ఎక్కినట్టు ఎక్కుంది. సిలైన్ ఎక్కేస్తారు చూడండి, గ్లూకోజ్ అలా ఎక్కుంది. ఈ మొమెంటంని కనుక మీరు ప్రెజరైజ్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడతో ఆగట్లేదు, ఇది భూదాహం అన్నది. గమనిస్తారా మీరు? సో ఈ భూదాహం భూపందేరాలకి జరుగుతున్న ఒక పైపచ్చి వాళ్ళు డెలిబరేషన్స్ ఎలా ఉన్నాయి, 99 పైసలకి ఇస్తా ఎవరు నువ్వు అడగడానికి అన్న స్థాయికి వెళ్ళిపోయారు. మీకు అబ్జర్వ్ అవుతుందా? కానీ సెన్సిటివిటీ క్యారీ అవ్వట్లే. ఎవరు నిరోధిస్తున్నారు? ఇవి జరగాల. అంచేత మంచో చెడో ఇవాళ అమరావతి రైతులు, భూ బాధితులు ఇవాళ రైతుల్ని కలవడం ఒక శుభ పరిణామం. ప్లీజ్ వెల్కమ్. గతంలోనే ఒక మంత్రులు డెలిగేషన్ వెళ్ళి అమరావతి రైతులతో డీల్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఏది, ప్రక్షాళించి ఇట్లా సిఆర్డీఎల్లో ఉన్న ఫ్లాజు, ఈ భూమికి ఉన్న సాంద్రత, ఇది అయిందేదో అయింది. ఈ అమరావతిని నేను ఎందుకు ఎంఫసైజ్ చేసి లెజిస్లేటివ్ రాజధాని కింద పరిగణిస్తున్నాను అన్నదాన్ని ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో కనుక ఆ రోజు చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు అమరావతిలో వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు? ఏం జరుగుతుంది? నేను ఏదో రిజర్వేర్ కోసం చేస్తే మళ్ళీ వాటర్ కొట్టింది, దాన్ని తీసుకుంటూ మళ్ళీ పని నడుస్తుందని అంటారు. వచ్చే నెల నుంచి వర్షాకాలం. చంద్రబాబు గారి అదృష్టం ఏంటంటే డ్రాట్ ప్రతినిధి అయిన, డ్రాట్ ధర్మం అని వర్షాలు పడకపోతే అమరావతి ఇంకొంచెం 4 అడుగులు ముందుకెళ్తుంది. మళ్ళీ ఈ 3 నెలలు విరామమే కదా. నీళ్ళు వస్తే వాళ్ళు మాత్రం ఏడు చేస్తారు సార్, ఎక్కడి నుంచి తీసుకెళ్ళి కాంక్రీట్ చేస్తారు. ఫస్ట్ థింగ్, అమరావతి నిజంగా మన ప్రైడ్, మన క్యాపిటల్ కావాలి. కానీ ఎలా కావాలి, ఎందుకు కావాలి? అవతల గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ చెప్పదు, అపోజిషన్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకొని చెప్పడానికి ఎందుకు రావట్లేదు ముందుకి? వాట్ ఆర్ ద ఆబ్లిగేషన్స్? ఇది ప్రజలు ఆ ఎయిర్ క్లియర్ అవ్వాలి రెండు పార్టీల దగ్గర నుంచి. ఇవాళ అమరావతి మన పీపుల్స్ క్యాపిటల్, ఇవన్నీ బిల్డప్లు నాకొద్దు. యువతల కూటమి గురించి ఎందుకు రాజధాని ఇక్కడ ఈ ప్రాస్పెక్టులో రావాలి అన్నది క్లియర్ కట్గా చెప్పగలగాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది సచివాలయంలో ఉన్న ఉల్లంఘన ఎంప్లాయీస్కి మీరు 50 అంతస్తులు కడుతున్నారు. ఏ ప్రాస్పెక్ట్లో రిక్రూట్మెంట్ అవుతుంది? ఓ పక్క మీరు గవర్నమెంట్ సెక్టర్స్ అన్నీ ప్రైవేట్ సెక్టర్లో కలిపేసే కార్యక్రమంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు అంటే యాక్చువల్లీ రేపు వచ్చే క్యాబినెట్లో దీనికి సంబంధించి జీవో అయితే వస్తుందట. ఇంకా రాలేదు జీవో, నిర్ణయం అయితే తీసుకుంది గవర్నమెంట్. ఇప్పుడు మొత్తం 7 ఎక్సలెన్స్ సెంటర్స్ అని పెడుతుందట స్టేట్లో. 7 ఎక్సలెన్స్ సెంటర్స్. అందులో ఏంటంటే జేఈ నీట్కి కోచింగ్, ఇంటర్తో పాటు జేఈ నీట్కి జేఈ నీట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడమే కాకుండా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. In these 7 excellence centers which are going to be set up by this alliance government AP.
అయితే ఈ ఏడీ ఎక్సలెన్స్ సెంటర్ని టెండర్ల ద్వారా కార్పొరేట్ కాలేజీకి అప్పగిస్తారు. నారాయణే మళ్ళీ నారాయణే నాకు అది చూస్తే ఇంత దిక్కుమాల ఉపాధి కథలు బట్టి నారాయణని పోషించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక వినూత్న పథకం అని చెప్పండి. చూస్తే నాకు ధనుష్ సర్ సినిమా గుర్తొచ్చింది. సర్ ధనుష్ పక్క తీయండి. ఫస్ట్ మీకు ఒక దీంట్లో ఒక క్రిటికాలిటీ చెప్తాను. స్కిల్ డెవలప్మెంట్ మీద నేషనల్ వైడ్గా ఫోకస్ చేస్తున్న దగ్గర వీళ్ళు దాన్ని సెలవులు పొలవులు అల్ది జేఈకి ముడిపెట్టి ఈ నారాయణ చుట్టూ తిరిగే కార్యక్రమమే తప్ప కొత్త కాన్సెప్ట్ ఏమైనా కనబడుతుంది మీకు? ఇప్పుడు జేఈ కోచింగ్లు ఇవన్నీ నారాయణలోనే జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం త్రూగా కూడా ఇంకా గడపరిస్తే వేయడానికి ఒక కొత్త పథకం. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ఉన్న స్మార్ట్నెస్ని మనకి గతంలో ఉన్న ఐటీఐ లాంటివి లేకపోతే పాలిటెక్నిక్ కాలేజీలు లాంటివి లేదంటే వాళ్ళ కుటీర పరిశ్రమలకు అనుసంధానించి వాళ్ళలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ని బయటకు తీసే కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా ఆ 7 వింగ్స్లో ఉంటే చెప్పండి. ఏఈ అలాది బర్రెలు తోలే కార్యక్రమాలు ఇలాంటివి కాదు. మీరు ఆ 7 వింగులకి వీళ్ళు చెప్తున్నాను కదా సార్, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అనే కాన్సెప్ట్ అది. ఇందులో మా వాళ్ళని మేము ఎలా కాపాడుకోవాలన్నదే విజువలైజేషన్. ఇది తప్ప కొత్త కాన్సెప్ట్ ఏమైనా మీకు కనబడితే చెప్పండి. దానికి ఏవైనా పేర్లు పెట్టనివ్వండి. ఇవాళ నేను ఒకటే ఒక విషయం చెప్తాను. స్కిల్ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్లో ఎడ్యుకేషన్ కరికులం ఈ 3 monthsలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ యాక్సెప్టెడ్? ఇది కదా కావాల్సింది. ఈ సిలబస్తో మనం ఒక ప్రాస్పెక్టివ్ నేను అనుకున్న 20 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కుదరట్లే. సో ఐఎమ్ రీవ్యాంపింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రమ్ ద 6th class స్టాండర్డ్ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ a new curriculum with some sort of టెక్నికల్ స్కిల్స్. లేదా కార్పొరేట్ సంబంధించిన సెక్టర్స్లో ఇవాళ ఎంఫసైజ్ అయ్యి మా నాన్నగారి విజన్ 2020 లాగా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ స్కిల్స్ లాగా ఏ స్కిల్స్ ఫ్రమ్ ద క్లాస్ 6th నుంచో లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచో లేకపోతే డిగ్రీ లెవెల్ నుంచో ఇట్లా తయారు చేయడానికి. ఎందుకంటే వాడు పాపం బీకామో బీఏ చదివినాడు అమీర్పేటకు వచ్చి స్కిల్ నేర్చుకోవడానికి వాడికి అది ఒక టెక్నికల్ టూల్లా కనుక ఉపయోగపడే సబ్జెక్ట్ కనుక కరికులంలో ఉండుంటే ఎప్పుడుకి మారుస్తారు మీరు? ఎందుకు ఈ బోటకం కబుర్లను ఈ పోస్కోల్ కబుర్లు చెప్పి ఎన్నాళ్ళు కాలక్షేపాలు చేస్తారు ప్రజలకి?